ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ జీసస్ ఫెలోషిప్ పరిచర్య ద్వారా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతటికి విశేషమైన కృపయు, ప్రేమ, సమాధానము, సంతోషము, ఆరోగ్యము నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రియమైన వాళ్ళరా, మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మరుసటి రోజును మనకు అనుగ్రహించినందులకై నేను మరోసారి ప్రభును స్తుతిస్తున్నాను. ఇటు దినము ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను నిత్య కృప ద్వారా మరోసారి మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి యిర్మీయా ప్రవచన గ్రంథం 39వ అధ్యాయము 18వ వాక్యాన్ని నేను చదువుతాను. యిర్మీయా ప్రవచన గ్రంథం 39వ అధ్యాయము 18వ వాక్యాన్ని నేను చదువుతాను. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గము చేతను పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రియమైన వారలారా, ఇదిగో ఈ దినాన సర్వశక్తి కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సర్వయుగములలో సజీవుడైన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను తప్పిస్తాను. ఇది దేవుడు మనల్ని తప్పించాలి అంటే మన దేవుని నమ్ముకోవాలి. చదవనటువంటి వాక్య భాగంలో ప్రవక్త అయినటువంటి యిర్మీయా గారితో మాట్లాడుతున్నటువంటి మాట ఈ మాట. యిర్మీయా గారు ఏ సందర్భాలలో, ఏ పరిస్థితులలో ఇరుక్కొని పోయాడు, ఏ బంధకాలలో బంధింపబడి ఉన్నాడు, ఏ పరిస్థితులలో యిర్మీయా గారితో దేవుడు మాట్లాడడానికి గల కారణం ఏంటి, దేవుడు ప్రత్యక్షమై సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు యిర్మీయాకి ప్రత్యక్షమై సెలవిచ్చినటువంటి మాట, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. మరి యిర్మీయా ప్రవక్త గారు ఎక్కడ ఆయన బందీగా ఉండిపోయాడు, ఎక్కడ బ్రతుకుతున్నాడు, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నాడో ఒకసారి మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 15వ వచనంలో మనం చూస్తే, యిర్మీయా బందీ గృహశాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. యిర్మీయా ఎక్కడున్నాడు, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నాడు, ఎలా కొనసాగించబడుతున్నాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, యిర్మీయా గారు ఎక్కడున్నారంటే బందీ గృహశాలలో ఉండగా యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది. బందీ గృహశాలలో అంటే యిర్మీయా ప్రవక్త గారు ఒక బంధకాలలో ఉన్నారు. యిర్మీయా గారిని దేవుడు చిన్న వయసులో దేవుడి పని నిమిత్తమై పిలుచుకున్నాడు. చిన్న వయసులోనే తన నోటి బోరగా యిర్మీయా గారిని వాడుకున్నాడు. చిన్న వయసులోనే ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. చిన్న వయసులోనే అనేకుల ప్రజలకి దేవుని మాటలు అందించే ఒక సాధనముగా యిర్మీయా గారిని దేవుడు పిలుచుకున్నాడు. కనుక ఈ యిర్మీయా గారు ఒక బందీ గృహశాలలో పడి ఉండగా, ప్రియమైన వాళ్ళరా, నీతిగా నిజాతిగా బ్రతికే వారిని లేదా దేవుని కొరకు రోషముగా నిలబడే వారిని లోకము సహించదండి. లోకము సహించదు. వాస్తవంగా కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడే ఆయన మందిరంలో నుంచి ఆయన తరుముకునేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. పలు సందర్భాలలో పౌలు గారిని అయితేనేమి, పేతురు గారిని అయితేనేమి, అపోస్తులుగా పిలువబడుతున్న సేవకులందరినీ కూడా తరిమి వస్త్రాలు చినిగిపోయేటట్లుగా కొట్టిన సందర్భాలు కూడా చూస్తాం. చెరసాలలో వేసి చిత్రహింసలు గురి చేసిన సందర్భాలు కూడా చూస్తాం. కారణం ఏంటంటే దేవుని మాటలు ప్రకటిస్తున్నారని. అలాగే పౌలు, పేతురు, యోహాన్ గారు వీళ్ళందరూ కూడా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం వారు వచ్చి ఎక్కడైనానో మీరు యేసు నామమును ఉచ్చరింపకూడదు, యేసు నామాన్ని ప్రకటించకూడదు అని ఖరాఖండితిగా కండిషన్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారిని బంధకాల మధ్యలో పడవేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఎందుకని ఇలా చేస్తున్నారు అంటే, ఇర్మియా గారు బందీ గృహశాలలో ఉండడానికి గల కారణం ఏంటంటే, దేవుని వాక్కు ప్రత్యక్షపరచుకొని దేవుడు బయలుపరిచినటువంటి మాటలు ప్రజలకు బోధించడం ద్వారా ఇర్మియా గారు బందీ గృహశాలలో పడి ఉండడానికి గల కారణం. ప్రియమైన వాళ్ళరా, మన పితరులు, అపోస్తులు, పరిశుద్ధులు ఏ నేరము చేయలేదండి, ఏ పాపము చేయలేదండి, ఏ దుష్కార్యము చేయలేదండి, ఎవరిని అవమానించలేదండి, ఏ ఒక్కరికి కీడు చేయలేదండి, ఏ ఒక్కరికి ప్రాణహాని కూడా చేయలేదండి. కానీ పితరులను, అపోస్తులు, పరిశుద్ధులని చెరసాలలో వేశారు, చిత్రహింసలు గురి చేశారు, సజీవ దహనము కూడా చేశారు. చెప్పుకుంటూ వెళితే ఎన్నెన్నో ఘోరమైన కార్యాలు మన పితరుల పట్ల జరిగించారు. కారణం ఏమై ఉంటుంది అంటే, కేవలం దేవుని మాటలు ప్రకటిస్తున్నారనేటువంటి ఒకే ఒక కారణము చేత ఇదిగో ఇలాగా బందీ గృహశాలలో ఇర్మియాను పడేసినట్లుగా మన పితరుల, అపోస్తులు, పరిశుద్ధుల్ని వేసిన సందర్భాలు కూడా మనం చూస్తాం. ఇదిగో ఈ లోకంలో కూడా ఇప్పటికీ కూడా సేవకులైన వాళ్ళు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే గౌరవం లేకుండా మాట్లాడిన సందర్భాలు చూస్తాను. సేవకుల్ని కొట్టినటువంటి సందర్భాలు కూడా చూస్తాము. సేవకుల్ని తరుముకున్నటువంటి సందర్భాలు కూడా చూస్తాము. సేవకుల మీద కేసులు పెట్టి స్టేషన్లో వేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. కారణం ఏంటంటే, దేవుని మాటలు ప్రకటిస్తున్నారని. ఇర్మియాకి సర్వశక్తి కలిగిన దేవుడు ప్రత్యక్షమై సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, బందీ గృహశాలలో పడినటువంటి ఇర్మియాతో యెహోవాకు ప్రత్యక్షమై, నీవు నన్ను నమ్ముకుని ఉన్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను. నా ప్రియమైన వారలారా, ఇదిగో ఇర్మియాను తప్పించాడు, మన పితరులను తప్పించాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు తప్పించడానికి సమర్థమైన నాయకుడు, సమర్థమైనటువంటి శక్తి కలిగిన దేవుడు, సమర్థత కలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. ఇదిగో ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరూ ఏ సమస్యల మధ్యలో నలిగిపోతున్నారో, ఏ వ్యాధుల మధ్యలో నలిగిపోతున్నారో, ఈ ఇబ్బందుల మధ్యలో మీరు సతమతమైపోయి, సొలసిపోయి, సొక్కిపోయి, అలసిపోయిపోతున్నారో, ఇదిగో దేవుడు వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. నిశ్చయముగా మీరు దేవుని నమ్ముకుని ఉన్నట్టయితే నిశ్చయముగా నా